వెల్కమ్ టు చీవియాస్ వరల్డ్. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ట్రావెలింగ్ వ్లాగ్ పెట్టా కదా, కొంచెం షార్ట్ వ్లాగ్. ఇది పాల్వంచ టు హైదరాబాద్. సో రాగానే మేము ఎర్లీ మార్నింగ్ 5:30కో 6కో దిగాము. ఇంటికి వచ్చి కొంచెం లగేజ్ అంతా సదురుకొని మళ్ళీ బ్యాక్ టు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాము. ఎందుకంటే మా చిన్నత్తగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్న అబ్బాయి, మా చిన్న మరిది రమణాది బర్త్డే అండి. యాక్చువల్గా ట్యూస్డే, బట్ సండే అందరికి సెట్ అవుతుందని సండే ఈవెంట్ చేశారు. అండ్ ఈరోజు ఇంకొక స్పెషల్ డే కూడా. అది మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో మేము ఇక్కడ 9-10 స్టార్ట్ అయినామండి. సో ఇది చాదర్గట్ అండి, చాదర్గట్ ఇది. సో ఇక్కడ నుండి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. సో ఇప్పుడైతే మంచిగా రెడీ అయిపోయి వెళ్ళిపోయినాము. నేను, మా హస్బెండ్, మా పాప, మా బాబు. సో నాకు కొంచెం టైర్డ్గానే ఉందండి, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ అవుతుంది కదా. ఎందుకంటే మార్నింగే దిగిన రెస్ట్ కూడా ఏం లేదండి నాకు, బట్ ఈవెంట్ ఉంది. సో అట్లా అనేసి మేము వెళ్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ ఒక 20 minutesలో మేము రీచ్ అయిపోతాం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో ఇప్పుడైతే వచ్చేసినామండి దగ్గరికి. ఇక్కడ ట్రాఫిక్ చూస్తే కూడా చాలా హెవీగా ఉంది, అందుకని కొంచెం లేట్ అయిపోయింది. ఇది చూస్తున్నాక మీకు ప్రీవియస్లో కూడా చూపించా, సంగం హోటల్. సో ఈ పక్కనే ఈ పక్క లైన్లోనే లోపలికి మా అత్తయ్య వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము. ఇప్పుడైతే వచ్చేసినామండి ఆల్మోస్ట్. సో ఫైనల్లీ ఇంటి దగ్గరికి అనేది వచ్చేసినామండి, చూస్తున్నారు కదా. ఇక్కడ మా హస్బెండ్ మమ్మల్ని దింపేసి పక్కన పార్కింగ్ చేస్తున్నాడు. ఈ లోపల మా చిన్న మామ మా బాబుని చూసి వచ్చేసిండు. మా బాబు కూడా మా మామని చూడగానే తాత అని వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల మా మామయ్య బయటికి వెళ్ళి వస్తున్నాడు నవ్వుకుంటా. మా చిన్నోని చూసుకుంటూ నవ్వుకుంటూ వస్తున్నాడు ఇక్కడ మా మామయ్య. సో మా చిన్న మామకి పిల్లలంటే మస్తు ఇష్టం అండి. లోపల మా మామ వాళ్ళు ఎటను కోసారంటే అది కట్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మేము చిన్న స్టెప్స్ ఎక్కి పైకి అనేది వెళ్ళిపోయినాము. సో చూడండి, మా పాప ముందు వెళ్ళిపోతుంది వాళ్ళ అక్కలు ఉంటారనేసి. సో ఇప్పుడైతే మా అత్తయ్య ఇక్కడ మా నాన్నమ్మ వాళ్ళ, అంటే చింటూ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ సిస్టర్ అంట తను. సో తనని పలకరించి మేము పైకి అనేది వెళ్ళినామండి. ఇక్కడ చూడండి మా పెద్ద బిడ్డ రెడీగా ఉంది. మా అత్తయ్య లోపల నుండి వస్తే స్టార్ట్ అయింది, అమ్మాయిగా తీస్తున్నాం వీడియో అంటుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయినామండి. పిల్లలంతా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఫుల్ ఆడుకున్నారండి. మా పాపకి ఇక్కడికి వస్తున్నా అంటే పండగ అయిపోతుంది, ఎందుకంటే మా పిల్లలు ఉంటారు, మా ఆడబిడ్డ పిల్లలు ఉంటారు, మా అక్క వాళ్ళ పిల్లలు ఉంటారు. సో మా ఆడబిడ్డ పిల్లలు అయితే ఇంకా రాలేదండి, కొంచెం లేట్గానే వస్తానన్నారు. సో ఇప్పుడైతే మంచిగా ఆడుకుంటున్నాం. కిందకి వెళ్ళిపోయామండి, లంచ్ టైం వస్తుందని. యాక్చువల్లీ నేను రాగానే ఒక 2 hours అలా పడుకున్నా అండి. మా అత్తయ్య మమ్మల్ని పడుకోమని చెప్పేసి మా పాపని తీసుకొని కిందకి వెళ్ళిపోయింది. నేను మా బాబు పడుకున్నాం. ఇక్కడ మా బాబుకి యాపిల్ కట్ చేసి ఇస్తే తింటున్నాడు మంచిగా. సో ఇక్కడైతే కూర్చున్నాం, లంచ్ ప్రిపేర్ అయిపోయింది. తిందు అనేసి మా అత్తయ్య అంటే ఈ లోపల మా ఆడబిడ్డ అండ్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసిండ్రు. సో కిందకి అనేది వచ్చేసినామండి మేము. సో ఇప్పుడు అనేది అంతా రిలాక్స్ అయ్యేగా కూర్చున్నాము తినటానికి, బట్ కొంచెం టైం పడుతుంది అనేసరికి ఇక్కడ మా మామయ్య కూర్చున్నారు, మేము కూడా కూర్చున్నాము. ఇంకా పైకి వెళ్ళి కిందకి ఎందుకు దిగాలని ఇంకా మా అత్తయ్య మా ఆడబిడ్డ అక్కడ కూర్చున్నారు. మా చిన్నత్తగారిని మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసారు కదా. సో ఇప్పుడైతే కుకింగ్ అనేది అయిపోయింది అనేసి అన్నీ అరేంజ్ చేసింది మా చిన్నత్త. సో ఇప్పుడైతే వీళ్ళు మటన్ బిర్యానీ కూడా చేయించారండి. సో అది బయట కుకింగ్ చేపిస్తున్నారు కట్టెల పొయ్యి మీద. సో ఇప్పుడు అదే అనేది తీసుకురావడానికి వీడిదేనండి బర్త్డే. సో ఇప్పుడు మా రమణ కూడా దాంట్లోకి వెళ్ళి తీస్తున్నాడు బిర్యానీ. సో ఫుడ్ అయితే ఆ రోజు చాలా బాగుందండి, మస్తు అయింది. ఫుడ్ అయితే అమేజింగ్గా ఉంది, టేస్ట్, స్పైసీనెస్ అన్నీ కరెక్ట్గా సెట్ అయినాయండి. సో ఇప్పుడైతే మా అత్త ఆ భీక్షలోకి తీపిస్తుంది, అన్నీ అరేంజ్ చేశారండి. ఇప్పుడు ఫుడ్ తినడానికి రెడీ అవుతున్నాం మేము. మా చిన్నత్త ప్లేట్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టింది. సో తినేసి మేము ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళి ఇంటికంటే మా అత్తగారి ఇంటికి పైకి వచ్చి రిలాక్స్ అయినాం. ఇంకొక స్పెషల్ డే అని చెప్పాను, ఈరోజు యాక్చువల్లీ కోడళ్ళ పండగ అండి. సో కోడళ్ళ పండగని మా అత్తయ్య మా ఇద్దరికి డ్రెస్సెస్ తీసుకుంది.
సో ఆ ఈవెంట్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే మాకు బొట్లు పెట్టి పెడుతుందండి ఆ డ్రెస్సెస్ ఒళ్ళో పెట్టడానికి. సో నాకు మా తోటికోడలు తీసుకుంది. యాక్చువల్లీ అనుకోకుండా మేమిద్దరం ఆరెంజ్ కలర్ డ్రెస్ తీసుకున్నామండి. అసలు ఇక్కడ అందరం బొట్లు పెట్టుకున్నాము. మా బావేమో ఇక్కడ సాంగ్ పాడుతున్నారు. మస్తు నవ్వు వచ్చింది నాకు. ఇక్కడ మేమిద్దరం అనుకోకుండా చెప్పాం కదా, అనుకోకుండా ఆరెంజ్ డ్రెస్ తీసుకున్నాం సేమ్. సో మా అత్త మా అక్కకు పెట్టింది ఫస్ట్. సో 1 by 1 పెట్టిందండి. మా అక్క పెట్టాక నాకు పెట్టింది. మంచిగా ఆ రోజు మొత్తం ఫ్యామిలీ టైం అయిందండి. 1 by 1 మా అత్త ఈవెంట్ కంప్లీట్ చేశాక, ఐ మీన్ బట్టలు పెట్టాక మా ఇద్దరికి స్వీట్ తినిపించిందండి. తీసుకొచ్చి స్వీట్ తినిపించింది. స్వీట్ తినిపించినాక చిన్నగా ఫోటో సెక్షన్ అనేది స్టార్ట్ చేసాం. కొంచెం ముందు చూస్తే మీకే తెలుస్తుంది అది. సో ఇప్పుడైతే మా మామయ్య పక్క నుండి నవ్వుతున్నారు. యాక్చువల్గా మా అత్త ఇచ్చేసిందండి మాకు అమౌంట్ అనేది. బట్ మా మామయ్య లేదు బొట్టు పెట్టి పెట్టాల్సిందే అని పట్టుబట్టి మా అత్తయ్యతో పెట్టిపించారు. సో మేము మంచిగా ఫోటో. సో ఇప్పుడు అందరం 1 by 1 ఫొటోస్ దిగుతున్నామండి. మా ఆడబిడ్డ వాళ్ళైనా సాయంగా ఫొటోస్ దింపుతున్నారు. మళ్ళీ మా హస్బెండ్ ఏమో వీడియో తీస్తున్నారు. నేనే వీడియో తీయని చెప్తే వీడియో తీస్తున్నారు. సో ఇలా మంచిగా అందరం హ్యాపీగా ఫ్యామిలీ టైం అనేది స్పెండ్ చేసినామండి. సో 1 by 1 వచ్చిన మా అక్క ఆ రోజు ఆఫీస్కి వెళ్ళిందండి. బట్ రాగానే ఇంక ఇట్లా మా మామయ్య లేదు బొట్టు పెట్టి పెడతామని అంటే రెడీ అయ్యి వచ్చింది. మా అత్తని మధ్యలో కూర్చోబెట్టుకొని ఫోటోస్ దిగాం మేము. సో ఇప్పుడు 1 by 1 మా అత్తయ్య అయిపోయినాక మా ఆడబిడ్డ చూడండి పేర్లు చూస్తుంది మా అత్తయ్యకి. ఇక్కడ అందరు పిల్లలందరూ వచ్చినాము. చిన్నగా అందరం కూర్చొని మంచిగా కొన్ని క్లిప్స్ అనేవి తీసుకున్నామండి. సో ఇక్కడ మా సాయన మంచిగా తీసుకున్నారు. కొన్ని నా మొబైల్లో, కొన్ని తన మొబైల్, తనది కూడా ఐఫోనేనండి. సో తన మొబైల్లో కూడా తీస్తున్నారు. ఇక్కడ ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే కాళ్ళు మొక్కడం అండి. సో మా అత్తయ్య వాళ్ళు మాకు బట్టలు పెట్టారు కదా, ఐ మీన్ నాకు బట్టలు పెట్టారు కదా నాకు మా అక్కకి. సో మా అత్తయ్య కాళ్ళు మొక్కినామండి మేము, అత్తయ్య మామయ్య కాళ్ళు. సో ఇలా అనేది మా ఈవెంట్ మంచిగా హ్యాపీగా నవ్వులతోటి మంచిగా జరిగిందండి. ఇప్పుడు మా బావ అండ్ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ దిగుతున్నారు. సో నేను వీడియో తీసుకుంటున్నాను అండి. ఇప్పుడు మా హస్బెండ్ దగ్గర నేను మొబైల్ అనేది తీసుకొని నేను అనేది వీడియో తీస్తున్నాను. మా సాయన యాజ్ యూజువల్ ఫొటోస్ తీస్తున్నారు తను. సో ఇక్కడ మంచిగా కూర్చున్నామండి. మా హస్బెండ్ కూడా ఇక్కడ కూర్చున్నాడు. చూడండి ఎట్లా చేస్తున్నాడు. ఇక్కడైతే మా పెద్ద పాప కోసం వెయిటింగ్. ఇక్కడ తను ఫేస్ వాష్ చేసుకొని నేను రెడీ చేస్తా ఫొటోస్లో మంచిగా పడాలని వెళ్ళింది అది. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, ఐ మీన్ ఫస్ట్ కొన్ని క్లిప్స్ చిన్నారితోటి తీసినాము. తర్వాత ఇక వన్నిక కోసం వెయిట్ చేస్తున్నాము. వన్నిక వచ్చాక అంటే 1 by 1 దిగుదాము. వాళ్ళ ఫ్యామిలీ అయిపోయినాక ఇంకా నేను మా హస్బెండ్ పాప దిగుదాం అనేసి అనుకుంటున్నాం. మా బాబు కనిపిస్తుండే కదండి ఈ వీడియోలో. యాక్చువల్గా తను పడుకున్నాడు, అందుకని ఇంత రిలాక్స్గా ఉన్నాను నేను కూడా. ఎందుకంటే తను లేచుంటే మస్తు ఏడుస్తుండే, లేకపోతే అల్లరి చేస్తుండే, ఫొటోస్ కూడా దిగనీయకపోతుండే. ఎందుకంటే దిగుతున్నా కూడా అడ్డం వస్తుండే. సో వాడు పడుకున్నాడు కాబట్టి కొంచెం రిలాక్స్ మోడ్లో ఉన్నాను నేను. సో ఇప్పుడైతే మా పెద్దది వచ్చేసింది, మంచిగా దిగుతుంది ఫొటోస్ అనేవి. ఇవి మా పాపేమో మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ డాడీ ఎక్కడ ఉంటే ఆమె అక్కడే ఉంటుందండి. సో పాపతో ప్రాబ్లం లేదు, కానీ బాబాయ్ కొంచెం సతాయిస్తాడు. బట్ ఓకే, ఇంకా చిన్నపిల్లలు కదండి. సో ఇప్పుడు చూడండి మా ఆడబిడ్డ పిల్లలు ఫోన్ ఇస్తే గమ్మున కూర్చున్నారు. ఇప్పుడు ఇదైతే పెద్దదైతే మంచిగా దిగుతుంది. వాళ్ళు ముగ్గురు మ్యాచింగ్ వేసారని అది అట్లా పెట్టిందండి ముఖము. మా అక్క, మా బావ అండ్ మా చిన్న బిడ్డ అండ్ నవ్వుతుంది మళ్ళీ. సో వాళ్ళు అయిపోయినాక మంచిగా నేను, మా అక్క, పిల్లలందరం ఫొటోస్ దిగినాం. ఆ క్లిప్స్ కూడా పెట్టాను చూడండి మీరు. సో ఇలా మా ఫ్యామిలీ టైం అనేది హ్యాపీగా
గడిచిందండి ఆ రోజు. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం చీవియస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని